హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. దసరా పండగ శుభాకాంక్షలు. నిన్న 5వ రోజైనటువంటి దసరా పండగ ఉత్సవాలలో అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో చాలా చక్కగా అలంకరించారండి. అక్కడ అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్స్లో 5వ రోజున పాపకి అందరూ వచ్చిన వాళ్ళంతా పసుపు రాసి, పారాయణ రాసి, కుంకుమ అలంకరించి, గంధం అలంకరించి, తనకి పాదాల మీద పూలు చల్లి, పాప దగ్గర అమ్మవారు వచ్చిందని భావించి తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. 5వ రోజు ధనలక్ష్మీదేవి అలంకరణ రోజు చేసినటువంటి వీడియో ఇది. తనైతే ఎంతో సంతోషపడుతుందండి. పాప చూడండి ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని. ఇందాక పక్కన ఉన్నటువంటి బాబు చెల్లి కొడుకు, చెల్లి హైదరాబాద్ నుంచి సెలవులకి వచ్చిందండి. చూడండి, నాకు చేతులకి రాయి, గంధం రాయిని అలంకరిస్తున్నట్టు చూడండి ఎంత చక్కగా చేతులు చాపుతుందో. ఇంకా అక్షింతలు చల్లుతాను ఇటు ఇవ్వని అక్షింతలకి చేతులు చాపుతుంది. చాలా ముచ్చటగా ఉందండి. అందరూ అపార్ట్మెంట్స్లో ఒక్కసారి చూపిస్తే ఎమ్మటిని పసిగట్టిద్ది అని చెప్పుతున్నారంట. అమ్మ చెప్తుంది. సత్తెనపల్లిలో విజయదుర్గ టవర్స్లో ఉంటారండి వీళ్ళు. చూడండి, తను బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. పాప దగ్గర బ్లెస్సింగ్స్ చేతి మెలికి పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారండి. ఇది కూడా ఒక పద్ధతి అండి. కాళ్ళకి పాదాలకి మనం నమస్కరించేటప్పుడు కుడి చెయ్యి పైన, ఎడమ చెయ్యి కింద పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాము. ఎవరికైనా కాళ్ళని తాకరాదండి. ఒక్క భార్యాభర్తలు తప్ప గురువు గారికైనా సరే మనము భూమినే తాకి నమస్కారం చేసుకోవాలండి. పాదాలని ఎవ్వరికి తాకకూడదు. ఎవరి పాదాలని మనం తాకకూడదు. వాళ్ళు నించున్నటువంటి ప్లేస్నే వాళ్ళు నించున్న ప్లేస్నే మనం ఆశీర్వాదంగా తీసుకుంటాము. ఇప్పుడు అమ్మ వచ్చిందండి. అమ్మ కూడా పాప దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. చాలా ముచ్చటగా ఉందండి. అమ్మవార్లని కొన్ని ఫొటోస్ యాడ్ చేశానండి, ధనలక్ష్మీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవార్లని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.